వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఈరోజు కుమ్మర వీధి మరిడమ్మ జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు మన నాగపట్నంలో ఉన్న చాలా సంబరాలు అయితే మనం చూసాము మన ఛానల్ ద్వారా. ఈరోజు కూడా అదే మన ఆయుధైనటువంటి కుమ్మరి సమ్మర్లో కూడా వేషధారణలతో చాలామంది మనం ఇక్కడ జరుపుకోండి. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కాళికామాత విధంగా ఒక్కొక్క గంగాలమ్మ అలాగే దుర్గమ్మ తల్లి వివిధ రకాల్లో మనకైతే ఇక్కడ చూస్తున్నాం. అది ఇక్కడ మేకప్స్ అయితే అందరికీ రెడీ అవుతున్నాయి. చూడండి ఇక్కడైతే కాళికామాత అయితే మనకి ఇక్కడ పెద్దలు కమిటీ పెద్దలు కూడా ఇక్కడ మనకి దగ్గర నుండి అన్ని చూసుకునే ఏర్పాట్లు అయితే మనం చేస్తున్నారు. కాళికామాత చూడండి 7 అడుగుల నుండి కాళికామాత అయితే మనకి ఇక్కడ రెడీ అవుతుంది. మనం చూస్తున్నాంగా శక్తి వేషానికి సంబంధించిన మెటీరియల్ ఇక్కడంతా మనకి అవైలబిలిటీగా ఉంటుంది. వేపాకులతో కట్టిన మనకి 10 చేతులు గల అమ్మవారి రూపం అయితే మనకి దర్శనమిస్తున్నారు. వీళ్ళంతా తాడేపల్లిగూడెం ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే మరిడమ్మ ఉత్సవాల్లో కాళికాదేవి వేషధారాలతో ప్రజల్ని ఎంతో మైమర్పిస్తారు. ఈరోజు ఫైనల్గా అయితే మనం ఇక్కడ ఈశ్వరుడు శివుడు పార్వతి వెంకటేశ్వర మనకి రెడీ అవుతా ఉన్నాడు.
ఇక మన వేషధారణలో వచ్చేసరికి మా వీధిలో సంబరానికి 7 ట్రాక్టర్లు అయితే పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు వినాయకుడు, ఈశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి మొదటి వాహనం. ఈ వాహనంలో ఉన్న వ్యక్తులందరూ ఒక వీధికి సంబంధించిన వ్యక్తులు. ప్రతి సంవత్సరం చాలా ఇంట్రెస్టింగ్గా అమ్మవారి అలాగే స్వామివారి వేషధారణలతో ప్రతి ఒక్కరిని మైమర్పిస్తుంటారు. చూసారా ఎంత చక్కగా శివుడు, పార్వతి, వజ్రగణపయ్య, కుమారస్వామితో ఈ ట్రాక్టర్ విద్యుత్ దీపాలంకరణతో ఎంతో వైభవంగా ఎంతో సుందరవనంగా ఉంది. చూసారా ఈ కుమారస్వామి ఎంత చక్కగా ఉన్నాడో. అక్కడ ఒక పక్కన శివుడు అలాగే పార్వతి భక్తులకు దీవిస్తున్నారు. చూసి తరించండి. విధంగా ప్రతి ట్రాక్టర్కి ఒక్కొక్క వేషధారణతో 7 ట్రాక్టర్లు అయితే మన కుమ్మరి వీధి జాతరలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ దేవతామూర్తులు పేర్లు అయితే రాసి ఉన్నాయి. చూసి ప్రతి ఒక్కరూ ఆనందించండి. ట్రాక్టర్ చూసినట్లయితే లలిత, శివుడు, లక్ష్మి, విష్ణు, బ్రహ్మ, మహేశ్వర. లలితాదేవి ఎంత అద్భుతంగా వడ్డానం అలాగే కాసుల పేరు బంగారు కిరీటంతో వెనకాల శివయ్య మనకి పాన్పుపై పడుకుని దర్శనమిస్తున్నాడు. లలితాదేవి చేతిలో వీణ అలాగే ఇక్కడ బ్రహ్మ, ఇటువైపు విష్ణుమూర్తి చూసారా ఎంత అద్భుతంగా విష్ణు చక్రంతో భక్తులకి దర్శనమిస్తున్నాడు. విష్ణుమూర్తి స్వయాన నాకు బావగారు అవుతారు. ఈ విష్ణుమూర్తి అవతారంలో బావగారు ఎంత అద్భుతంగా ఉన్నారు. ఈ విష్ణు చక్రం వచ్చే చేతిలో తినడం లేదు కానీ తన్నే చేతితో తిప్పుకుంటున్నాడు పాపం మా విష్ణుమూర్తి. చాలా అద్భుతంగా నప్పాడు ఈ విష్ణుమూర్తి. దుర్యోధనుడు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు నర్తకులు. ఇది మా సంబరానికి హైలైట్ డాన్సింగ్. చూసారా శ్రీకృష్ణుడు ఎంత అద్భుతంగా ఫ్లూటు వాయిస్తూ గోపికలు మనసు దోచుకుంటున్నాడు. అలాగే దుర్యోధనుడు తన గదతో రెడీగా ఉన్నాడు ఆ బండి మీద వెళ్ళడానికి. ఆ గద చూసారా ఎంత బరువు ఉందో. ధర్మరాజు దుర్యోధనుడు గద నేను తీసుకున్నాను. ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా డ్యాన్స్ అయితే చేశారు ఈ కృష్ణుడు, దుర్యోధనుడు. అలా అర్జునుడు, భీముడు కూడా మనకి దర్శనమిస్తున్నారు. ఈ ఎంత అద్భుతంగా వేషధారణలతో ఉన్నాయో చూడండి. అదేవిధంగా మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి అవతరణం కూడా మనకి ఇక్కడ భక్తులకి చూపించారు. మరిడమ్మ తల్లి అవతారంలో ఒక పూజారి కూడా ఒక వేషధారణలో మనకి లభిస్తున్నారు. ఇక్కడ చూడండి అమ్మవారు రూపం ఎంత అద్భుతంగా ఉందో. చేతిలో ఖడ్గం. అమ్మవారైతే సాక్షాత్తు మనకు వచ్చింది పంచముల మండపంలో. దుర్గామాత ఆదిశక్తుల్లో అత్యంత పవిత్రమైన అతి శక్తివంతమైన అమ్మవారు శ్రీ దుర్గామాత అమ్మవారు. ఎంత అద్భుతంగా గాంభీరంగా నిమ్మకాయల దండతో ఒక పక్క కింద రాక్షసుడు, ఒక పక్క మహిషాసురమర్దిని, మరొక పక్క ఎలా చూడబోలే ఒకసారి ఉంటాం ఖాళీ
ఇకపోతే మరి సంబరం అంటే కుర్రోళ్ళంతా ఎంజాయ్ ఉంటుంది. చూసారా మా వీధి కుర్రోళ్ళు ఎంత ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ చిందులు వేస్తూ సంబరంగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వీధి కుర్రవాళ్ళంతా అనే ఒక డ్యాన్స్ వేయంటూ మమ్మల్ని కూడా ఉర్రూతొలగించారు. ఈ అద్భుతమైన ముమ్మరి వీధి సంబరంలో ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఎంజాయ్మెంట్తో మేమంతా చాలా జాలీగా గడిపాము. అద్భుతంగా విద్యుత్ దీపాలు అలాగే బాణసంచా కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఫైనల్‌గా గుడికైతే చేరుకున్నాము. సమయం 1:20 అయింది. దేవతామూర్తుల సహాయంతో అమ్మవారి ఆలయానికి చేరుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేస్తాం. మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ రాజా.